ఒకరితో చేయాలనుకున్న సినిమాలు మరొకరితో చేసేయటం, టైటిల్స్ మారిపోవటం, లేదా అనుకున్న టైటిల్ ని ముందు అనుకున్న కథకి కాకుండా వేరే కథకు పెట్టేయడం, ఇలాంటి మార్పులన్నీ సినిమా రంగంలో మామూలే. అలాంటి ఓ ఆసక్తికరమైన సందర్భం మీకోసం. అది 1992 నాటి మాట. బాలకృష్ణ రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఆ సినిమా 100 రోజుల వేడుకను నిర్మాత టి. త్రివిక్రమరావు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా తాను తర్వాత బాలయ్యతో నిర్మించబోతున్న సినిమా టైటిల్ ని వేలాది అభిమానుల సాక్షిగా ప్రకటించారు త్రివిక్రమరావు. ఆ టైటిలే బొబ్బిలి సింహం. హీరోయిన్ గా విజయశాంతి పేరును, దర్శకునిగా బి. గోపాల్ పేరుని కూడా స్టేజ్ మీదే అనౌన్స్ చేసేశారు త్రివిక్రమరావు. ఇక చెప్పేదేముంది, అభిమానులు ఒకటే కేరింతలు. ఎప్పుడెప్పుడు బొబ్బిలి సింహం షూటింగ్ మొదలవుతుందా అని ఆశగా ఎదురుచూశారంతా. రౌడీ ఇన్స్పెక్టర్ తర్వాత బాలయ్య, అశ్వమేధం, నిప్పురవ్వ, బంగారు బుల్లోడు, భైరవ ద్వీపం, గాంధీవం ఇలా వరుసగా 5 సినిమాలు చేశారు. ఆ తర్వాత కానీ బొబ్బిలి సింహం సినిమా రాలేదు. పైగా హీరోయిన్ విజయశాంతి కాదు, ఆమె స్థానంలో రోజా, మీనా వచ్చి చేరారు. దర్శకుడుగా కూడా బి. గోపాల్ ని తప్పించి ఏ. కోదండి రామిరెడ్డిని తీసుకున్నారు నిర్మాత టి. త్రివిక్రమరావు. ఈ మార్పుపై అప్పట్లో రకరకాల కథనాలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించాయి. నిజమేంటో బొబ్బిలి సింహం చిత్ర యూనిట్కే తెలుసు. ఏదేమైనా 1994 సెప్టెంబర్ 24న విడుదలైన బొబ్బిలి సింహం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక మరో సినిమా విశేషంతో మరోసారి కలుద్దాం.